కదిలించిన కళల్లో కన్నీళ్లే కనబడతా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు. అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించారు. రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించిండ్రు. నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా, మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లిగారు ఉత్తరం రాసిండ్రు. ఇప్పుడు ఆ తల్లిగారు మాట్లాడతలేరు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకిన అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడ. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగినట, అరే ఏమైందా అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పతారా కమ్మైందా అని అడిగిరట ఢిల్లీలో. అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట్టే, చూడు బైగో నాతో మాట్లాడి అంటున్నట. అంటే నువ్వు ఫోన్ తీసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పతారా లేనట్టే లెక్క. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా మీకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పిఎంపీల మీద అక్రమ కేసులు లేవు, పోలీస్ కేసులు లేవు, దాడులు లేవు, మిమ్మల్ని అన్యాయంగా జైళ్లలో పెట్టిన పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ వచ్చినాక నిద్ర పట్టలేదు. ఏ రాత్రి ఎవడొస్తాడో, ఏం కేసు పెట్టాడో, జైల్లో నూకుతాడో, పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళని జీబులలో లేచి ఊరంతా తిప్పుతున్నారు. మీ ఆర్ఎంపీలను జీబులలో లేచి జిల్లా అంతా తిప్పుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్లలో పెట్టి ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు. దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ట్రైనింగ్ ఇచ్చుడు మాట దేవుడెరుగు, కేసులు పెట్టి కనీసం ఉన్న బతుకుదెరువు లేకుండా పిల్లలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఆర్ఎంపీలను రోడ్ల మీద తెచ్చే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి కళ్ళు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ గారు తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి డిఎంఎన్హెచ్ఓలు వేధించకుండా చూడాలి, అక్రమ కేసులు పెట్టకుండా చూడాలి, వీళ్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీ ట్రైనింగ్ కొనసాగిద్దామని డాక్టర్ లక్ష్మారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ జీవో ఇచ్చిండ్రు, ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసిండ్రు. తర్వాత కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చారు. మళ్ళీ నేను కూడా పిలిచి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామనే వరకు కొంతమంది హైకోర్టుకు పోయి స్టే తెచ్చినారు. ఇట్లా గత ప్రభుత్వంలో స్టేలు తెచ్చి కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. స్టేలు వస్తే వచ్చినాయేమో, కానీ మీ బతుకుదెరువును మాత్రం ఎక్కడ ఆపలే. మీ మీద కేసులు పెట్టలే, మీ మీద దాడులు చేయలే, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా తిప్పలేదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇబ్బంది వస్తే మీ సంఘ ప్రతినిధులు నా దృష్టికి తెస్తే అర్ధగంటలో మీ సమస్య పరిష్కారం చేశాం. అంతే తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా వేధించలే. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అందరు బతుకులు రోడ్డు మీదకే వచ్చినాయి. మొన్న పాపం గౌడన్నలు కలిసి నాకేమన్నా పోతే, అన్న బీఆర్ఎస్ వాళ్ళు ఉండగా మా గీత కార్మికుల మీద ఒక్క కేసు కాలే. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం మా చెర్లపల్లి జైలు ఒక బ్యారెక్ నిండా మా వాళ్ళే ఉన్నారంటున్నారు. చెంచల్ కూడా పోతే బ్యారెక్ నిండా మా గౌడన్నల్నే పెట్టిండ్రన్నా. లేని కేసులు పెడుతున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు, మా గీత కార్మికుల పొట్టగొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరకు వచ్చి చెప్పుకొని బాధపడ్డారు. అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే, ఎవరిని విడిచిపెట్టలే. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లాస్ట్ కు హైదరాబాద్ లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం ఉద్ధరించినవు? ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినవా? 6 గ్యారంటీలు 13 హామీలు అంటివి
మొదటి హామీ మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి అమలు కాలే. చివరి హామీ వృద్ధులకు ఇచ్చే 4000 పింఛన్ కూడా అమలు కాలే. ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు. అది అడికెళ్ళి చేసినావు నువ్వు. పోనీ అయిందా? ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి? నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం, మొత్తం మంది రైతులకు రుణం మీ దాంట్లో అయినా అదే అందరికీ సగం మంది ఉంటారు ఇట్లా కానోళ్ళు. ఏడవైనా కాలే. దాని సూత్రం కూడా మీకు కూడా అర్థం కావాలి. రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు. ఇయ్యాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 15. ఏ ఊర్లో రాలే. ఇదంతా మోసం. ఆ 15-16 ఆయన ఏం చేసిండు తెలుసా మీకు? వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు. వానకాలం రైతు బంధులో 8,000 కోట్ల రూపాయలు రైతులకు కేసీఆర్ ఇస్తుండే. వానకాలం ఇచ్చు, యాసంగి ఇచ్చు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి ఆ 8,000 తెచ్చిండు, రుణమాఫీకి ఇచ్చిండు. రెండవది ముసలోళ్ళకి 2,000 పింఛన్ ఇస్తే నెలకు 1,000 కోట్లు అవుతాయి. ఈయన 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇయ్యగానే 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. అంటే అవి 2,000. ఆ 2,000 ఇటు మళ్ళీ ఇచ్చిండు. వృద్ధుల పెన్షన్ 2,000 ఎగ్గొట్టిండు, రుణమాఫీకి కలిపిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, 8,000 ఇటు కలిపిండు. కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్టమస్ చీరలు వచ్చు. అవో 1,000 కోట్లు ఎగబెట్టిండు, దాన్ని ఇటు మలిపిండు. ఇట్లా ఆయన ఇచ్చిందేమి లేదు. కేసీఆర్ కిట్ ఉంటుండే దవాఖాన్లల్లా. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించొచ్చు కేసీఆర్. దాన్ని ఎగబెట్టిండు, దాని 2,000 కోట్లు రుణమాఫీకి మలిపిండు. కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు, 2 నెలల ఆ ముసలోళ్ళ పింఛన్ ఎగ్గొట్టిండు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్. కేసీఆర్ ఉండగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి 2,500 కోట్లు పిల్లల చదువులకు కాలేజీల ఫీజులు కడుతుండే. గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టిండు. గా 2,500 ఆడ ఎగ్గొట్టిండు, తెచ్చి గి రుణమాఫీలో కలిపి అంటాడు. ఇక నువ్వు ఇచ్చింది ఏమన్నదే? ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినావు, ముసలోళ్ళకి 2 నెలల పింఛన్ ఎగ్గొట్టినావు, గీడ కోత కోసినావు, గల కలిపినావు. నువ్వు ఇచ్చింది ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన హామీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. నేను రోజు కలుతా ముఖ్యమంత్రి, మా ఇంట్లో దర్వాజా ఖుల్లా ఉంటుంది, ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడనే కలిసినాడు ఆయన? 15 నెలల రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుస్తాడా? దగ్గర కూడా రానియరు, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. కొడంగల్ వాళ్ళని కూడా రానిస్తలేడా? కొడంగల్ వాళ్ళు పోతే కూడా దగ్గర రానిస్తలేడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా, మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలి మీరు. బిడ్డ రేవంత్ రెడ్డి గౌడ అన్నల్ని తిప్పలు పెడతావు, ఆటో అన్నల్ని తిప్పలు పెడతావు, రైతు అన్నల్ని తిప్పలు పెడతావు, చేనేత కార్మికుల్ని తిప్పలు పెడతావు, మా ఆర్ఎంపీ పిఎంపుల్ని తిప్పలు పెడతావు. ఆర్ఎంపీల తెరువు వచ్చినోడు ఎవడు కూడా పోగు పోయలేదు, పోయాడు కూడా. దయచేసి మీరు కూడా కలిసి ఉండాలి. నాదొక చిన్న సూచన. జర మీ దాంట్లో విడిపోయి కూడా నా సొంటోళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండి సాయం చేయబోతే మీరే కోర్టుకు పోయి స్టే తెచ్చే వరకు నేను పని చేయలేకపోయినా. జర మీరు కూడా కలిసి ఉండుండ్రి. కలిసి ఉంటేనే బలం ఉంటుంది. రేపు కూడా మీరు కూడా అన్ని చోట్ల కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా మీరందరూ కూడా కంకణం కట్టండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఉన్నాడు. ఇప్పుడు అంత భూమి మీద లేడు, గాలిని తిరుగుతుండు. ఆయన గాలి మోటార్లు తిరుగుతుండు, విమానాలలో తిరుగుతుండు, భూమి మీద కనబడతలేడు ఆయనకు. ఆయన భూమి మీద తేవాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే బలమైనటువంటిది. మీరందరూ కూడా ఒక్కటై రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి. అప్పుడు ఆయన్నే పిలిచి రాండ్రిపై జర